ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలంటారు. హైదరాబాద్ మహానగరాన్ని చూస్తే ఆ మాట నిజమే అనిపిస్తుంది. గ్రేటర్ సిటీని పరిశుభ్రంగా ఉంచేందుకు నిత్యం ఎందరో మహిళలు ఏళ్ల తరబడి రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. పనే పరమావధిగా భావిస్తూ బల్దియాలో రోడ్లపై పేరుకుపోతున్న చెత్త చెదారాన్ని తొలగిస్తూ నగర ప్రజల ఆరోగ్యాలు కాపాడుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రాజధానిలో స్వచ్ఛ వెలుగుల వెనుకున్న జీహెచ్ఎంసీ వనితలపై ఈటీవీ ప్రత్యేక కథనం. నగరం నిద్రపోతున్న వేళ అర్ధరాత్రే నిద్రలేచి చిమ్మ చీకట్లను దాటుకుంటూ భాగ్యనగరంలో స్వచ్ఛ వెలుగులు పూయిస్తున్నారు జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు. ఓ చేత్తో చీపిరి, మరో చేత్తో చెత్తబుట్టను పట్టుకొని చెత్తా చెదారంతో నిండిపోయినటువంటి రహదారులను అద్దంలా మారుస్తున్నారు. ఇది మా పని, ఇది మా రోడ్ అంటూ సగర్వంగా చెప్పుకుంటున్నారు. ఒకరోజు పనికి వెళ్ళకపోతే హైదరాబాద్కు మాట వచ్చేస్తుంది అంటూ ఎంతో తపిస్తూ మన రహదారులను శుభ్రం చేస్తున్నారు. మరి అలాంటి కార్మికులను ఒకసారి పలకరిద్దాం, వారి అనుభవాలు ఏంటో తెలుసుకుందాం. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే శుచి శుభ్రతలో హైదరాబాద్ ఒక అడుగు ముందే ఉంటుంది. అందుకు కారణం పారిశుధ్య కార్మికులు. వారి కష్టంతోనే భాగ్యనగరం పేరు అంతర్జాతీయ స్థాయిలో గొప్పగా వినిపిస్తోంది. నగరం కంటే ముందే మేల్కొని ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని ఊడ్చేస్తారు. ఎంత పని ఉన్నా సంతోషంగా చేస్తారు. రోడ్లు అపరిశుభ్రంగా కనిపించటాన్ని అవమానంగా భావిస్తారు. శుభ్రం చేస్తేనే నీట్గా అనిపిస్తుంది, మాకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ శుభ్రం లేకపోతే మరి మేము కార్మికులం ఉండి కూడా వేస్ట్ కదా సార్. మేము శుభ్రం ఇప్పుడు నేను అక్కడి నుంచి ఇక్కడ కూర్చున్నా, మా సార్ లేకపోయినా మేము మా బాధ్యత మేము పని చేయాలి. వాళ్ళతో మాట పడొద్దని మా శాతనైన వరకు మేము చేసుకొస్తా ఉంటాం. మిషన్ లేదు, ఏం లేదు సార్. మేమే ఊడ్చుకోవాలి, మేమే ఎత్తుకోవాలి. మళ్ళీ ఏడా డంపింగ్ కాడికి పోయి గుమ్మరించుకొని రావాలి సార్. చెత్తకుండి దగ్గర కూడా లేదు, అక్కడ పోయి గుమ్మరిచి రావాలి. అక్కడ చెత్త అక్కడే వేసిపోతున్నారు. ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బండ్ల మీద వేస్తున్నారు, ఇట్లా వదిలేసిపోతున్నారు. ఒక్కొక్కసారి ఆ కవర్లు మాకు కూడా తగులుతున్నాయి. వాళ్ళకు చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. మరి ఇంకా మేము ఇంతకంటే మా పని మేము చేస్తూనే ఉన్నాం. ఊడుస్తూ పోతుంటాం కదా, ఎవరన్నా వస్తారు, ఓమ్మ ఆగు దుమ్ము వస్తుంది అంటారు. అంటే మేము పొద్దున్న లేచిన కాడ నుంచి దుమ్ములోనే చేస్తున్నాం కదా, మళ్ళీ మాకు ఆ దుమ్ము రాదా? మీరు ఒక్క 2 నిమిషాలు అటే వెళ్ళిపోతే అయిపోతుంది. మళ్ళీ మాకే పైన బెదిరిస్తారు పబ్లిక్ మొత్తం. గ్రేటర్ సిటీలో పనిచేస్తున్నటువంటి పారిశుధ్య కార్మికుల్లో ఎక్కువగా మహిళలే కనిపిస్తుంటారు. ఇందులో కొంతమంది పొరుగు సేవల్లో పనిచేస్తే మరికొంతమంది జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్నారు. దాదాపు 50 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్నటువంటి మహిళలు కూడా హైదరాబాద్ మహానగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఈ స్వచ్ఛ సమరంలో పోరాట యోధులవుతున్నారు. జీహెచ్ఎంసీలో సుమారు 19,000 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. అందులో 18,000 మంది మహిళలే ఉన్నారు. నిత్యం 9,013 కిలోమీటర్ల మేర రహదారుల్ని శుభ్రం చేస్తూ హైదరాబాద్ ను క్లీన్ సిటీగా ఉంచేందుకు కృషి చేస్తున్నారు. తెల్లారేసరికి రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయంటే వాటి వెనుక మహిళా కార్మికుల కష్టం దాగి ఉంది. సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి చీపురు పడతారు. అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నా పరిశుభ్రత కోసం పరితపిస్తున్నారు. 3 గంటలకు లేచి రావాలి సార్. ఇక అన్నం కూర వండుకొని తినలేని పరిస్థితి సార్. ఇంటికి పోయే వరకు 3 అవుతుంది. ఆ టైంలో ఏం తింటాం సార్, ఆకలి చచ్చిపోతుంది. మొన్న వామిటింగ్ అయిపోయింది సార్. వామిటింగ్ అయిపోతే ఏసఐ హాస్పిటల్లో పోయి వాళ్ళ ముందరనే వామిటింగ్ చేసుకుంటా ఉంటే, నువ్వు సరిగా టైంకి ఫుడ్ తింటలేదమ్మా, అందుకనే నీకు వామిటింగ్ అవుతుంది, ఏం చేస్తాము ఇక పొట్ట తిప్పలకి ఇక ఏడైనా చేసేదే అని ఇక కంటికి పుట్టాడు నిద్ర లేకుండా కూడు లేకుండా చేసుకుంటున్నాం నాయన. ఇంకో నాకు దుమ్ము పోయి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఇంకేదో చేసేటోళ్ళు ఎవరు లేరు కదా, చేసుకుంటున్నా, గోళీలు వేసుకుంటున్నా, చేసుకుంటున్నా.
అప్పటి 300 జీతం అప్పటి చేస్తున్నా నేను. అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తున్నా. ఇక వేజ్ అయిపోయింది. ఇక ఆయన దయ ఏమని ఇస్తే సరిపోతుంది. పింఛన్ లేదు, ఏం లేదు. కుటుంబం అంటే సున్నాను చేతనన్నాడు చేస్తున్నా, చేతగన్నాడు చేస్తలేను. వచ్చిన జీతం కాడికెళ్ళి చదువుకుంటున్నాము. కారమో మెతుకులో తిని చదువుకుంటున్నాము. తమ కుటుంబాలకు 3 పూటలా తిండి పెట్టడం కోసం ఒక పూట తింటూ మరో పూట తినడానికి తీరిక లేకుండా పనిచేస్తున్నటువంటి ఈ సఫాయి కార్మికులను రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. పనిచేస్తున్నటువంటి క్రమంలో వేకోజామున రహదారి మీద వచ్చేటువంటి వాహనాలు చూసుకోకుండా వీళ్లను ఢీకొంటున్నాయి. సో ఈ ప్రమాదాల్లో కొంతమంది మహిళా కార్మికులు చనిపోగా మరికొంతమంది గాయాల పాలై మంచాన పడ్డారు. రోడ్లపై చెత్తా చెదారం ఓడ్వటం పారిశుద్ధ్య కార్మికులకు దినదిన గండంగా మారుతోంది. గత నెల 4న చార్మినార్ జోనల్ కార్యాలయం ముందు రోడ్డు ఊడుస్తున్న ఓ కార్మికురాలుని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. చందానగర్ సర్కిల్లో 2 నెలల కిందట మరో పారిశుద్ధ్య కార్మికురాలు రోడ్డు ప్రమాదంలో గాయపడింది. మియాపూర్లో పోచమ్మ అనే కార్మికురాలు 2 కాళ్లు కోల్పోయింది. రామ్కోఠి రోడ్డులో పనిచేస్తున్న సునీత అనే మహిళను ఓ కళాశాల బస్సు ఢీకొనడంతో చనిపోయింది. బాధిత కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగమిచ్చి జీహెచ్ఎంసీ ఆదుకుంటోంది. మేయర్ సహాయ నిధి కింద పరిహారాన్ని అందిస్తోంది. యాక్సిడెంట్లు అవుతున్నాయి సార్, రోడ్డు క్రాస్ చేయంగా మా కాడళ్ళకి ఎవరికైనా కానీ స్పాట్లో చనిపోతుర్రు. చేస్తేనే మాకు శాలరీ వస్తుంది. ఇక రైదాక మాకు డొమ్మనే శాలరీ పడదు, ఏం పడదు. వచ్చినాక మళ్ళీ చేసుకోవాలి. భయం అవుతుంది సార్. అంతేందుకు నాకు మొన్న ఆమెకి అయిందంటే నాకు ఇక్కడ రోడ్డు కొట్టాలంటే రోడ్డు క్రాస్ చేయాలని భయం అవుతున్నది. యాక్సిడెంట్ అయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా సార్ మా వాళ్ళు కూడా. అంటే డ్యూటీ మీద చనిపోతే ఏమని ఇస్తారు అంటారు కానీ డ్యూటీ ముందు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏమైనా అయితే అది వాళ్ళ రెస్పాన్స్ కాదు. ఎవరంటే వాళ్ళు గుద్దిపోతారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. పని చేసుకుంటే పైసా లేకుంటే లేదు. అందరు ఈ విధంగా చూస్తారు మమ్మల్ని. ఈ రోడ్లు ఉడుచుకుంటూనే ఉంటాం. రోడ్డు మీద దెబ్బ తాకిపోతే కూడా ఎవరు పట్టించుకోరు మమ్మల్ని. మస్తు దెబ్బలు తాకినాయి సార్. నాది కాలు బొక్క పక్కకి జరిగిపోయింది. ఇప్పుడు ఎవరు లేరు సార్, ఇద్దరం ఉండము. ఇట్లా ఊడుస్తుంటాం సార్, గుద్దిండిపోయిండు అంతే. ఇప్పుడు దనదన నడుతామంటే కాలు నొప్పి చేస్తారు. భయమే ఉంటుంది కానీ ఆయన వచ్చే బండి మాది, పోయే బండి మాది. అదృష్టం ఉంటేనేమో ఇళ్ళల్లో పోతాం, అదృష్టం తక్కువ వచ్చి రోడ్డు మీద పోతాం. ఆనాడైనా గింతే ఆశ మీద ఉన్నాం, ఈనాడైనా గిదే ఆశ మీద. మా అమ్మకి 2 times యాక్సిడెంట్ అయింది. మా అమ్మకి పూరా పని చేయకుండా అయిపోయింది, కాళ్ళు కూడా నడవరాకుండా అయినాయి. అయితే ఆమె ఉద్యోగం నాకు ఇచ్చారు. ఇప్పటికీ ఆమె ఉద్యోగం మానేసి 4 years అయింది. ఆమెకు అసలు నడవడానికి కూడా చేతనవ్వట్లేదు. మా అమ్మ మెడిసిన్కి అయ్యే ఖర్చు మొత్తం monthly 3,000 వరకు అవుతుంది. 2 గదులున్న ఇంటిని శుభ్రం చేసుకోవడానికే నానా హైరాణ పడుతుంటాం. అలాంటిది కిలోమీటర్ల కొద్దీ రహదారులను నిత్యం శుభ్రం చేస్తున్న ఈ మహిళలు అడుగడుగున ఎన్నో అవాంతరాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. అధికారుల బెదిరింపులు, అరకొర సౌకర్యాలు, అడుగడుగున చీదరింపుల నడుమ పనిచేస్తున్నారు. అయినా సరే రహదారులను శుభ్రంగా ఉంచడమే తమకు సంతోషాన్ని ఇస్తుందంటున్నారు ఈ మహిళలు. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య కార్మికులకు తగిన గుర్తింపు, గౌరవం లేకుండా పోతున్నాయి. చిరిగిన యూనిఫారాలు వేసుకుంటూ చేతులకు గ్లౌజులు లేకుండా పనిచేస్తున్నారు. తాగడానికి మంచినీళ్లు కూడా దొరకటం లేదని వాపోతున్నారు. అంతకంటే దారుణమైన మరో విషయం, మూత్రశాలలు లేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా కష్టం ఎవరు ఆలకించట్లేదు కదా సారు. మా కష్టం మేము చేసింది మమ్మల్ని చూస్తే అంత లెక్క వెళ్ళిపోతున్నారు. మేము ఈ చెడిది పడిది ఇది ఎత్తున్నామని మమ్మల్ని చూస్తే బస్సులో కూడా పక్కకు తొలగిపోతున్నారు. 6,000 కిరాయి కడుతున్నాం. ఆయన ఇచ్చే 14,000లలో కిరాయిలకు మరి ఒక్క కనీసానికి ఒక బెడ్రూమ్ కూడా మా మున్సిపాలిటీలో కూడా ఎట్లా ఎవరికి రాలేదు సార్. మాకు వాష్రూమ్ లేవు, రోడ్డు మీద నిలబడటానికి లేదు, కూర్చోటానికి తావలేదు, దాడుకట్లు పెడతానికి లేదు. మాకు ముఖ్యం బాత్రూమ్, ఈ బండ్లు, ఈ దాడుకట్లు పెడతానికి కావాలి సార్. అన్నం బాక్సులు తెచ్చుకుంటాం సార్, షాపులలో కూడా పెట్టుకొని ఇట్లా మమ్మల్ని అన్నం కూడా తెచ్చుకోవట్లే. మేము వండుకొని తినబోతాలుగానే 3 అట్లా అవుతుంటుంది. అందుకోసం మేము బాక్సులు పెట్టుకున్నానన్నా మాకు ఒక రూమ్ లేదు, నిలబడటానికి కూడా రూమ్ లేదు. మంచినీళ్ళు బాటిల్ ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, మమ్మల్ని చూస్తేనే అంత దూరం తొలగిపోతారు. అమ్మ అసంటుకుంటామా, ఏడొచ్చి కూకుంటుందేందమ్మా, మా షాప్ ముందేందమ్మా మీరు కూకునేది, అది ఆడికట్లేదమ్మా మా షాప్ ముందు అని అంటారు. ఈ సీపీలు మాత్రం బాగా ఇవ్వట్లేదు సార్. మాకు 3 నెలలకి 4 నెలలకి ఒక్కొక్కసారి 5 నెలలకు కూడా ఇస్తుర్రు. ఓడవటానికి రాదు, ఇక మొండి కట్టలతోటే ఊకాలి. మంచిగా ఊక్కుంటూ ఊకోరాయి సార్ వాళ్ళు. సొక్కాలు, సబ్బులు, నూనె, బూట్లు ఏమీ ఇవ్వట్లేరు. ఈ సొక్కాలు అసలు చినిగిపోయినాయి, పాతగా అయిపోయినాయి. ఇంకేం చేయాలి, పాత వేసుకుంటున్నాం అట్నే, చినిగిపోయినాయి వేసుకొని చేతనే ఉన్నాం. సౌకర్యాల కల్పనపై ప్రశ్నిస్తే అధికారులు బెదిరింపులకు దిగుతున్నారని, దూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారని మహిళా కార్మికులు ఆరోపిస్తున్నారు. కాళ్ల వేళ్లా పడ్డా కనికరించడం లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. 2 పాదాల మీద నేను దండం పెట్టి, నేను 2 పాదాల మీద నేను బోర్ల బొక్క పడిపోయినా. నేను అంత దూరం నుంచి నేను రాలేని పరిస్థితి సార్. నాకు బోరబండ నుంచి రావాలంటే జర ఇబ్బంది, అటెండెన్స్ టైంకి అందలేని పరిస్థితి సార్.
నాకు న్యాయం చేశారు. ఇన్ని రోజుల నుంచి నేను డైమండ్ బిల్డింగ్, పెద్దమ్మ గుడి అంత ఏరియాలో చేసిందని, ఇప్పుడు నాకు ఎందుకు అంత దూరంగా మార్చేసినారు సార్? మీ పాదాలకు దండము, నీ పాదాలకు వందనాలు అని చేతులు జోడించి పాదాల మీద పడిపోయినా నేను, అయినా నాకు న్యాయం చేయలేరు. మాలాంటి వాళ్ళు ఇబ్బంది పెట్టొద్దు. మాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు డబ్బులు కట్ అవుతున్నాయి. మేము బతుకున్నప్పుడే ఎంతో కొంత ఇయ్యండి మానుకుంటాం. మా స్థానంలో వేరే వాళ్ళు పెట్టుకోండి. మీకు ఎందుకు వస్తాయి, ఎందుకు ఇస్తామంటే సచ్చినాక 20 లక్షలు ఇచ్చే బదులు బతుకున్నప్పుడు 10 ఇవ్వండి సారు. శాతగాని వాళ్ళను మానిపియండి. వాళ్ళకు పిల్లలు ఉంటారు, జల్లలు ఉంటారు, వాళ్ళని ఇబ్బంది పెడితే మీకు మంచిగా ఉండదు సార్ అని మంచిగా అడిగిన. చూసారుగా, ఇది మన మహానగరంలో పనిచేస్తున్నటువంటి జిహెచ్ఎంసీ పారిశుద్ధ్య మహిళా కార్మికుల జీవితాలు. ప్రభుత్వాలు, పాలకులు, ఆఖరికి ప్రజలు కూడా చిన్న చూపు చూసినా అవేవి పట్టించుకోకుండా భాగ్యనగరంలో బతుకుపోరు సాగిస్తున్నారు. చీకట్లో చిరుదీపాలై నగరంలో స్వచ్ఛ వెలుగులు పూయిస్తున్నారు. కెమెరామెన్ దేవేందర్, నవీన్లతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.